ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ రాధాకృష్ణాభ్యా నమో నమ ద్రాం దత్తాత్రేయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమః శ్రీమాత్రే నమో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ప్రధానంగా ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ యొక్క అంగారక స్తంభన ప్రధానంగా చూసుకుంటే గ్రహయుద్ధం అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు అంతా కూడా డిసెంబర్ 8వ తారీఖు రోజున ప్రధానంగా ధనుసు రాశిలో సంచారం చేయడం, వివిధ గ్రహాలంతా కూడా ప్రధానంగా చంద్ర భగవానుడు మరియు శుక్రుడు, బుధ భగవానుడు, రవి అంతా కూడా ఈ యొక్క వివిధ తేదీల్లో అంతా కూడా మార్పు చెందడం, చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి సంభవించడం ప్రధానంగా ధనుసు రాశిలో సంభవిస్తుంది. ఈ యొక్క గ్రహయుద్ధం అంటారు. ఎప్పుడైతే అంగారకుడు మార్పు అంతా కూడా జరుగుతుందో గ్రహాలన్నీ కూడా కూడుతూ ఉంటాయి అన్నమాట. ప్రధానంగా నెల రోజులకు ఒకసారి 3 గ్రహాలు మారడం జరుగుతుంది ఒక రాశి నుంచి ఇంకో రాశికి. ప్రధానంగా సూర్య భగవానుడు, బుధుడు, ఈ యొక్క శుక్ర భగవానుడు నెల రోజులకు ఒకసారి వివిధ రాశుల్లో మార్పు చెందుతూ ఉంటారు. అంటే గ్రహాల యొక్క భ్రమణం ప్రకారంగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ రకంగా మార్పు చెందినప్పుడు 45 రోజులకు ఒకసారి అంగారకుడు మార్పు అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానంగా అంగారకుడు మార్పు జరిగిన తర్వాత వివిధ గ్రహాలైన సూర్య భగవానుడు, బుధ భగవానుడు, చంద్రుడు, శుక్రుడు అంతా కూడా కలయిక వలన గ్రహయుద్ధం అనేది సంభవిస్తూ ఉంటుంది. ఈ గ్రహయుద్ధం అనేది ఎట్లా అంటే ప్రధానంగా చూసుకుంటే వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ఈ యొక్క డిసెంబర్ నెలలో అంతా కూడా విశేషంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా దేశ గోచారంలో కూడా స్వల్పంగా ఎక్కడైనా కానీ మనకి ఉపద్రవాలు జరగడం, అంటే ఈ యొక్క ప్రయాణాల్లో కొంచెం అంతా కూడా ఆస్తి నష్టం జరగడం కానీ, ప్రధానంగా ప్రయాణాల్లో అంతా కూడా కొంతమందికి ప్రమాదాలు జరగడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కొండ ప్రాంతాల్లో అంతా కూడా కొండ చెరువులు ఇరిగిపడడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉండడం కానీ, ఉపద్రవాలు జరుగుతూ ఉండడం, అనుకోని సంఘటనలు జరుగుతూ ఉండడం, ఉగ్రదాడులు అనేవి జరుగుతూ ఉండడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క అంగారకుడు మార్పు వలన కొన్ని గ్రహాల యొక్క మార్పు వలన ఇది సంభవం జరుగుతూ ఉంటుందన్నమాట. ప్రధానంగా అంగారకుడు అనేది రౌద్రవంతమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా యుద్ధ భూమిలో అంతా కూడా అంగారకుడు కారణమవుతుంటారు. ఈ యొక్క అంగారకుడు స్థితిగతి మార్పు వలన మేషాది ద్వాదశ్వాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఈ యొక్క గ్రహయుద్ధం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే 4 నెలల వరకు ఈ యొక్క మే 14 దాకా ఈ యొక్క గ్రహయుద్ధం సంభవం జరుగుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే అంగారకుడు మార్పు జరుగుతుందో మిగతా గ్రహాలన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటారు. ప్రతి 45 రోజులకు ఒకసారి, లేదు ప్రతి 30 రోజులకు ఒకసారి మార్పు చెందుతూ ఉంటారన్నమాట. ఈ రకంగా మార్పు చెందడం వల్ల గ్రహాల యొక్క కలయిక సంభవం ఎప్పుడైతే అవుతుందో ఈ యొక్క 4 నెలల వరకు మే 14 తారీఖు దాకా గ్రహయుద్ధం అనేది సంభవిస్తుంటుంది. తర్వాత గ్రహాల యొక్క స్థితిగతి మార్పు అంతా కూడా బృహస్పతి యొక్క మార్పు జూన్ 14 తర్వాత మంచి యోగకరంగా మారుతూ ఉంటుంది. డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంగారకుడు మార్పు అంతా కూడా ఈ రకంగా ఉంది. మరియు శని యొక్క భగవానుడంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం, బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, అతిచారంలో భాగంగా తిరోగమనం జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క అంగారకుడు అంతా కూడా భూమి కారకుడు, సంతానానికి కారకుడు అవుతాడు. ప్రధానంగా అన్యోన్య దాంపత్యానికి కారణం అవుతుంటారు. ప్రధానంగా చూసుకుంటే ప్రేమ అనురాగాలకి, కోప ఆవేశాలకి, ప్రధానంగా ఉగ్ర స్వరూపానికి అంతా కూడా యుద్ధ భూమిలో అంతా కూడా యుద్ధ రంగాలలో అంతా కూడా నైపుణ్యానికి, క్రియేటివ్ నాలెడ్జ్కి, టెక్నికల్ నాలెడ్జ్కి అంతా కూడా ఈ యొక్క అంగారకుడు కారణమవుతాడు. యుద్ధాలకు కూడా కారణమవుతూ ఉంటారు ప్రధానంగా. అంటే దేశ గోచారంలో కూడా యుద్ధాలు జరగడానికి కానీ ఈ యొక్క అంగారకుడు కారణమవుతూ ఉంటుంది అన్నమాట. ప్రధానంగా విపరీతమైన ఫలితాలు అంతా కూడా ఇవ్వడానికి అంగారకుడు కారణం అవుతూ ఉంటుంది. ప్రధానంగా అంగారు యొక్క శాంతింప జరగడానికి ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఎటువంటి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి, స్వల్పంగా దోష పరిహారం అంతా కూడా ఆచరించడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.
కర్కాటక రాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంగారకుడు మార్పు అంతా కూడా సంభవిస్తుంది. డిసెంబర్ నెలలో 8వ తారీఖు రోజున సంభవిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు మార్పు అంతా కూడా ధనుసు రాశిలో ప్రవేశం చేయడం విశేషమైన ధనయోగాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకి షష్ఠ స్థానంలో ప్రధానంగా 4 గ్రహాల కూటమి జరుగుతుంది. ఇది గ్రహ యుద్ధానికి కారణమవుతుంది. ప్రధానంగా చూసుకుంటే మే 14 దాకా ఈ గ్రహ యుద్ధం అనేది సంభవిస్తూ ఉంటుంది. మళ్ళీ బృహస్పతి మార్పు జూన్ 14 తర్వాత మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా డిసెంబర్ నెలలో మాసాంతం దాకా మీకంతా కూడా విశేషమైన దుర్యోగాలు సిద్ధించడానికి పరిష్కారం ఏంటిదంటే శుక్రుడికి మరియు శని భగవానుడికి రాహుకి అంగారకుడికి జపహోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన ధనయోగం ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కర్కాటక రాశి జాతకులకి విశేషంగా బృహస్పతి సంచారం అంతా కూడా ఏ స్థానంలో మిథున రాశిలో సంచారం చేయడం మళ్ళీ జూన్ 14 తర్వాత రాశిలో సంచారం చేసేదాకా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. విశేషమైన ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అనుగ్రహం వల్ల మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన మార్పులు జీవితంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు కానీ గృహంలో మార్పులు కానీ స్థానచలనం జరగడం కానీ అంటే పుట్టిన ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళి మీరంతా కూడా స్థానచలనం జరిగి ఎక్కడంతా కూడా మీరు స్థిర నివాసం ఏర్పరచుకోవడం కానీ గృహయోగం కోసం అంతా కూడా ప్రయత్నం చేసుకునే వాళ్ళకి స్థిరాస్తి లభించడం కానీ జరుగుతూ ఉంటుంది. విశేషంగా ఐటీ రంగంలో వాళ్ళకి ఆక్వా బిజినెస్ చేసిన వాళ్ళకి మరియు హోటల్ రంగంలో వాళ్ళకి కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు మాసాంతంలో విశేషమైన ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. డిసెంబర్ నెలలో 18వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా ధనయోగాలు సిద్ధిస్తాయి. ప్రధానంగా మీరంతా కూడా ఆకస్మిక ధనలాభం అష్టలక్ష్మి కటాక్షం కలగడానికి ధనయోగాలు సిద్ధించడానికి మహాలక్ష్మీదేవి ఆరాధన కాలభైరవ స్వామి ఆరాధన లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. నవగ్రహ శాంతి కార్యక్రమంలో భాగంగా శుక్రుడికి అంగారకుడికి మరియు బృహస్పతికి ఈ యొక్క జపహోమాది కార్యక్రమాలు శని భగవానుడికి కూడా జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. రాజశ్యామల యజ్ఞాధికరతలు చేసుకున్న వాళ్ళకి వ్యాపారం అభివృద్ధి అంతా కూడా రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగాలు సిద్ధిస్తాయి. రుణ బాధల నుంచి విముక్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మాసాంతంలో మంచి శుభవార్త వింటారు. శ్రీమాత్రేమ.